సుందరమైన పాదాలు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14 నుండి 21 వరకు. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం. సువార్తను మరెక్కువ అవసరమున్న స్థలాలకు కొనిపోయే సంఘ పరిచర్యను మనం ఎప్పుడు కనీసానికి తగ్గించకూడదు. ఈ వాక్య భాగం ప్రాథమికంగా ఇశ్రాయేలుకు సంబంధించింది అయినప్పటికీ అది నశించిన వారందరికీ వర్తిస్తుంది. వారు ప్రభువైన యేసుక్రీస్తుకు మొరపెడితే తప్ప వారు రక్షింపబడలేరు. అయితే వారు నమ్మితే తప్ప మొరపెట్టలేరు. విశ్వాసం వినుట వల్ల కలుగుతుంది. 17వ వచనం. గనుక వారు ఆ సందేశం విని తీరాలి. వారు ఎలా వింటారు? ఓ సందేశహరుడు ఆ సందేశంతో వారి వద్దకు వెళ్ళాలి. అయితే దీని అర్థం దేవుడు ఆ సందేశహరుణ్ణి పిలిచి పంపించాలి. 14-15 వచనాలు. ఆయన సందేశహరుల్లో ఒకరిగా ఉండడం, సుందరమైన పాదాలు కలిగి ఉండడం ఎంత ఆధిక్యత! మొన్నే మా సంఘానికి చెందిన ఓ వ్యాపారవేత్త క్రీస్తు వద్దకు నడిపించబడిన మరో వ్యక్తి గురించి చెప్పడానికి నాకు ఫోన్ చేశాడు. నాకు ఫోన్ చేసిన వ్యక్తికి అప్పటికి కొన్ని సంవత్సరాల ముందు తీవ్రమైన ఆధ్యాత్మిక సమస్యలు కలిగాయి. ఆ విషయంలో నేను అతనికి సహాయపడగలిగాను. ఆ సమయం మొదలుకొని అతడు చాలామందిని క్రీస్తు వద్దకు నడిపించాడు. అతడు ఫోన్ చేసింది తనతో పాటు పనిచేసే ఒకతను ఓ స్నేహితుణ్ణి క్రీస్తు చెంతకు నడిపించాడనే శుభవార్తను నాకు చెప్పడానికి. ఆధ్యాత్మిక గొలుసు ప్రతిస్పందనలో అది మరో అద్భుత కార్యం. మనలో కొందరం ఆ శుభవార్తను ఇక్కడే ఇంటి వద్దే ప్రకటిస్తాం. కానీ కొందరు దూర ప్రాంతాలకు పంపబడతారు. సువార్తకు ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ ద్వారాలు తెరిచి ఉన్నాయి. మీకు సుందరమైన పాదాలు ఉన్నాయా? లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరు సువార్తతో చేరుకోగలిగే వేరే ఇంకెవరి ద్వారా వినే అవకాశం లేని కొందరు ప్రజలు ఎవరు? ఆమేన్.